శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది నాకు. చుట్టూ ఆడపిల్లలే. ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయికి అంటనే ఉన్నావు భయం. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయమే. మెగా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. హీరో వరుణ్ తేజ్, అతని భార్య లావణ్య త్రిపాఠి సెప్టెంబర్ 10న పండంటి మగబిడ్డకి జన్మనివ్వడంతో వీరు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇక వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో బాబు ఫోటోని షేర్ చేసుకుంటూ అవర్ లిటిల్ మ్యాన్ అంటూ క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు మరియు నెటిజన్లు వరుణ్ లావణ్య జంటలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడో తరం మెగా వారసుడు వచ్చాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా మూడో తరంలో వరుణ్ తేజ్ కొడుకే తొలి అబ్బాయి కావడం విశేషం. అలా హైదరాబాద్ లోని రెయిన్బో హాస్పిటల్లో వీరికి బిడ్డ పుట్టాడని తెలియడంతో చిరంజీవి తన కొత్త మూవీ మనశంకర వరప్రసాద్ గారి షూటింగ్ నుంచి నేరుగా హాస్పిటల్ కి చేరుకొని నూతన తల్లిదండ్రులకి విషెస్ ని తెలియజేస్తూ బాబునెత్తుకొని దిగిన ఫోటోలని చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ ప్రపంచానికి స్వాగతం మై లిటిల్ వన్, కొనిదెల కుటుంబంలో అడుగుపెట్టిన బుజ్జిబాబుకి స్వాగతం, ప్రౌడ్ పేరెంట్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక అభినందనలు, గ్రాండ్ పేరెంట్స్ గా మారిన నాగబాబు, పద్మజకి శుభాకాంక్షలు, మా బుజ్జిబాబుకి మంచి ఆరోగ్యం, సంతోషాలు, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి పోస్ట్ చేయడంతో గతంలో చిరంజీవి తన మనవడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే వెంకట్రావు, అంజనమ్మ దంపతులకి చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు విజయదుర్గ, మాధవి అనే పిల్లలు కూడా జన్మించారు. ఇక చిరంజీవికి సురేఖ గారితో పెళ్ళవగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీజ, సుష్మిత అనే ఇద్దరు అమ్మాయిలు, రామ్ చరణ్ అనే అబ్బాయి జన్మించాడు. అలాగే నాగేంద్రబాబుకి పద్మజ గారితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వరుణ్ తేజ్, నిహారిక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అలా మొదటి చెల్లెలు మాధవి గారికి బిజినెస్ మ్యాన్ అయిన రావు గారితో పెళ్లి చేయగా వీరికిద్దరు అబ్బాయిలు జన్మించడం, ఆ తర్వాత చెల్లెలు విజయదుర్గ గారికి మొదటి భర్త నుండి సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టగా మొదటి భర్తతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న వీరికి ఎటువంటి సంతానం కలగలేదు గాని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఆఖరి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి 3 పెళ్లిళ్ళవగా మొదటి భార్య నందిని నుండి ఎటువంటి సంతానం కలగలేదు గాని రెండో భార్య రేణు దేశాయ్ నుండి అఖిరానందన్ అనే కొడుకు, ఆద్య అనే కూతురు జన్మించారు. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయాక అన్నా లెజ్నోవా అనే ఫారినర్ ని మూడో పెళ్లి చేసుకోగా ఈమె ద్వారానే పోలేనా అంజనా అనే అమ్మాయి, మార్క్ శంకర్ అనే కొడుకు జన్మించాడు. ఇక అలా ఈ 5గురు అన్నాదమ్ముళ్ళు, చెల్లెళ్ళకి 13 మంది సంతానం కలగడం గమనార్హం. ఇదిలా ఉంటే చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదగడంతో తన ఫ్యామిలీలో తన మొదటి తమ్ముడైన నాగేంద్రబాబుని ప్రొడ్యూసర్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తీసుకొస్తే రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ ని సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగేలా చిరంజీవి తన వంతు సపోర్ట్ చేశాడు. అలా మొదటి తరంలో అన్నా తమ్ముళ్ళు సక్సెస్ అవ్వడంతో రెండో తరంని కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి తమ వారసులుగా నిలబెట్టాలనుకున్నారు. అలా మొదటిగా చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని చిరుత మూవీతో ఇండస్ట్రీకి తీసుకొచ్చి మగధీర మూవీతో స్టార్ హీరోగా ఎదిగేలా చేశాడు. ఈ క్రమంలోనే చిరంజీవి తన పెద్ద కూతురు సుష్మితకి చెన్నైకి చెందిన విష్ణుప్రసాద్ అనే అబ్బాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. ఇక రెండో అమ్మాయి శ్రీజ తన కాలేజీలో చదివేటప్పుడు శిరీష్ భరద్వాజ్ అనే తన క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఒక అమ్మాయి పుట్టింది. కానీ బిడ్డ పుట్టాక వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోవడంతో ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే తనకన్నా 3 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఒక అమ్మాయి జన్మించింది. కానీ అతనితో కూడా శ్రీజకి అండర్స్టాండింగ్ రాక పాప పుట్టిన కొన్ని నెలలకే విడాకులు తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే తన వంశానికి వారసుడైన రామ్ చరణ్ కి అపోలో హాస్పిటల్ యజమాని మనవరాలైన ఉపాసననిచ్చి 2012లో గ్రాండ్ గా పెళ్లి చేయగా 11 సంవత్సరాల వరకు వీరికి పిల్లలు కలగకపోవడంతో అటు మెగా అభిమానులు, ఇటు మెగా ఫ్యామిలీ ఆందోళనకి గురయ్యారు. అందుకు తోడు పిల్లల విషయంలో కూడా రామ్ చరణ్, ఉపాసన చాలా విమర్శల్ని ఎదుర్కోవడంతో 2023లో ఉపాసన ఒక అమ్మాయికి జన్మనిచ్చినట్లు చిరంజీవి తన సోషల్ మీడియాలో వెల్లడించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా చిరంజీవి పెద్ద చెల్లెలు కొడుకులిద్దరూ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ లేక బిజినెస్లు చేసుకుంటూ బిజీగా ఉంటే
తన రెండో చెల్లెలు కొడుకులైన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లని ఇండస్ట్రీలోకి తీసుకురాగా మొదట్లో మంచి గుర్తింపు వచ్చిన సక్సెస్ కోసం పాకులాడుతూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఇక అలా నాగేంద్రబాబు కూతురు నిహారికకి మొదట పెళ్లి చేయగా తనకి తన భర్తకి అండర్స్టాండింగ్ రాక పెళ్లైన సంవత్సరానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలై విడాకులు తీసుకొని విడిపోవడంతో వీరిద్దరికి ఎటువంటి సంతానం కలగలేదు. ఇక ఇదిలా ఉంటే నాగేంద్రబాబు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ అంతరిక్షం, మిస్టర్ మూవీస్ లో నటించగా అందులో హీరోయిన్ గా చేసిన లావణ్య త్రిపాఠితో ఆ మూవీ షూటింగ్ సమయంలో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా దాదాపు 4 సంవత్సరాలు తమ ప్రేమ గురించి ఎక్కడా చెప్పకుండా సీక్రెట్ గా దాచిన ఒక స్టేజ్లో లావణ్య త్రిపాఠికి సినిమాగ్రాఫ్ తగ్గడం, అప్పటికే వరుణ్ తేజ్కి 33 ఏళ్ళు అవ్వడంతో తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పగా సినిమా హీరోయిన్తో పెళ్ళొద్దని మెగా ఫ్యామిలీ ముందుగా వద్దని చెప్పిన లావణ్య బిహేవియర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేయగా ఆమె తండ్రి హైకోర్టులో లాయర్ అని, తల్లి టీచర్గా పనిచేస్తుందని, ఇక ఈమె అన్న కూడా హైకోర్టు లాయర్ అయితే అక్క IPS గా పనిచేస్తుందని తెలిసి ఆమెతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక అలా లావణ్య ఇంట్లో కూడా వీరి పెళ్లికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకోవడంతో వీరిద్దరికి 2023లో పెళ్లి జరిపించారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఇద్దరు కూతుర్లకి ఇద్దరు చొప్పున 4 కూతుర్లు పుట్టడం, కొడుకు రామ్ చరణ్ కి కూడా కూతురే పుట్టడంతో చిరంజీవి ఫ్యామిలీలో మొత్తం అమ్మాయిలే ఉన్నారని, మెగా ఫ్యామిలీ లెగసీని కొనసాగించేందుకు వారసుడు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఇదే విషయంపై తమ ఆవేదనని వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు చిరంజీవి గాని రామ్ చరణ్ గాని ఎప్పుడు తమ ఫ్యామిలీలో వారసుడు లేడు అనే మాటలు మాట్లాడలేదు. గాని మొదటిసారి చిరంజీవి తనకి మనవడు ఉంటే బాగుండు అని ఒక ఫంక్షన్లో చెప్పుకొచ్చాడు. ఇక అలా బ్రహ్మానందం నటించిన బ్రహ్మ ఆనందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి వెళ్ళగా ఆ సమయంలో బ్రహ్మానందం మాట్లాడుతూ తన మనవరాలు, మనవడు ముచ్చట్లని పంచుకున్నారు. ఇక అదే సమయంలో చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉండడంతో తనకి లేడీస్ హాస్టల్లో వార్డెన్ గా ఉన్నట్లుందని, చుట్టూ అమ్మాయిలే ఉన్నారని, ఒక మగపిల్లాడు ఉండుంటే బాగుండేదని, అందుకే ఈసారైనా రామ్ చరణ్ మగపిల్లాడిని కనాలని, మెగా లెగసీని కంటిన్యూ చేయాలని అంటూనే క్లింకరా అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమని, అలా అని మళ్ళీ ఇంకో అమ్మాయికే జన్మనిస్తాడనే భయం కూడా ఉందని చిరంజీవి తన కోరికని చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా మారి చిరంజీవి కొంతవరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే చిరంజీవి మాత్రమే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా అదే కోరికను కోరుతూ దాదాపు స్టార్ హీరోలందరికీ వారసులున్నారని, మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా రామ్ చరణ్ కి వారసులు లేకపోవడంతో తన వారసుడు ఎప్పుడొస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో పాల్గొనగా ఆ షోలో రామ్ చరణ్ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ వీడియో కాల్లో మాట్లాడుతూ ఈ ఏడాది మాకు ఒక మనవడు కావాలంటూ కోరిక కోరడంతో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం మగబిడ్డ కోసం తాపత్రయపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని తదుపరి మెగా వారసుని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయగా వారికి కూడా ఆడపిల్లే జన్మిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో లావణ్య త్రిపాఠి అబ్బాయికి జన్మనివ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీకి ఉన్న శాపం వరుణ్ తేజ్ కి కొడుకు పుట్టడంతో పోయిందని, నెక్స్ట్ రామ్ చరణ్ కి కూడా ఖచ్చితంగా కొడుకే జన్మిస్తాడనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక నాగబాబు కూడా తన మనవడు పుట్టిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందులో మై డియర్ లిటిల్ వన్, నువ్వు ఉదయపు మంచుల నిశ్శబ్దంగా వాగ్దానంతో నిండి వచ్చావు. నీ కళ్ళల్లో మన కుటుంబ భవిష్యత్తుని, సూర్యోదయాన్ని చూస్తున్నానని చెప్పడంతో అన్ని చోట్ల ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పుడైతే వరుణ్ తేజ్కి కొడుకు పుట్టాడో చిరంజీవికి మనవడు లేదన్న లోటు ఉండదని, మెగా ఫ్యామిలీలో 3వ తరంలో మగబిడ్డ కావాలనే వార్తలకి ఫుల్ స్టాప్ పడతాయని అందరూ అనుకున్నారు. అయితే చిరంజీవి తన లెగసీని కంటిన్యూ చేయాలంటే రామ్ చరణ్ కొడుకుని సినిమాలోకి తీసుకురావాలని చిరంజీవి పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ పైనే పడింది. ఇక అలా వరుణ్ తేజ్ నాగబాబు కలని నెరవేర్చినట్లు రామ్ చరణ్ కూడా త్వరలోనే చిరంజీవి ఆశని నెరవేరుస్తాడా లేదా అనేది చూడాలి. మరి ఫోక్స్, ఆకలిగా ఉన్న వారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్న వారికి కొంత సహాయం, బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. ఇది ఫోక్స్ మెగా ఫ్యామిలీ వారసుల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.